సరే ఏపీలో మన పాలిటిక్స్ అలవాటు స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన వైసీపీ సింగిల్గా వస్తున్నారు, ఎన్డీఏ ఏమో కూటమిగా వస్తుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏముందండి? బీద వాళ్ళకు కల్తీ మందు దాపి ఇప్పుడు అమ్మఒడి అని గొప్ప చెప్తున్నారు. తండ్రి జేబు చిల్లి కొట్టి తల్లి జేబు తల్లి సంచి నింపుతున్నారు. బీద వాళ్ళకు కల్తీ మందు దాపి ఆ డబ్బులు అమ్మఒడిలో కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఏం చేశారు? జగన్ ఏం చేయలేదు, ఒక అవినీతి తప్ప. పవన్ కళ్యాణ్ చూడండి, ఆయన ఏం ఆశించకుండా కోట్లు ఆయన బిజినెస్ వదులుకొని పేదవాళ్ళకు ధర్మాలు చేస్తుండే. కోట్లు దానం చేస్తారు. కోట్లు ఎవరు దానం చేస్తారండి? పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ ఖాళీ గోటి కూడా సమానం కాదు ఎవరు తెలుగు రాష్ట్రాల్లో. అలాగే 3 రాజధానులు అని చెప్పేసి మాట తప్పారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇంతవరకు సచివాలయమే కట్టలేదు. 5 ఏళ్ళు పరిపాలన చేసి ఇంతవరకు సచివాలయం నవ్వుతారు ఎవరైనా? అందరు నవ్వుతున్నారు. ఇక్కడ రాజధాని డిక్లేర్ చేయాలి ఇంతవరకు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? తప్పకుండా గెలుస్తారు. దేవుడు ఆశీర్వదిస్తాడు ఈసారి. అప్పుడంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఓడగొట్టారు, కానీ ఈసారి జనాలు పిచ్చోలేం కారు. తప్పకుండా గెలుస్తారు. అలాగే లోకేష్ గారు గత ఎన్నికలతో పోల్చుకుంటూ ఇప్పుడు చాలా మాట అదంతా మార్చుకున్నారు సార్, బాగా మాట్లాడుతున్నారు కూడా, ప్రత్యర్థులతో మీద బాగా బాణాల్లో సంధిస్తున్నారు. సో ఆయన విజయం ఎలా ఉంటుంది సార్ మంగళగిరి నుంచి? బాగానే ఉంటుందండి, గెలుస్తారు సార్. ఈసారి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాను. అలాగే వైసీపీలో కొంతమంది మంత్రులు ఉన్నారు సార్, మనకు కొడాలి నాని, పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, మంత్రి రోజా, వీళ్ళు ఎందుకు సార్ గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు? అయినా ఓడిపోతామని భయంతోనే అని చెప్పేసి కొంతమంది అన్నారు, మీరేం చెప్తారు? వాళ్ళకి అర్థమైపోయింది ఎక్కువ మాట్లాడితే గెలవమని, మంచి వాళ్ళతో విమర్శిస్తే గెలవమని అర్థమైపోయింది వాళ్ళకు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది సార్ గులకరాయితో, అది లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలాగా ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమని ప్రజలు అన్నారు. అంతే అదే కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. మీ ఒపీనియన్ చెప్పండి. మా ఒపీనియన్ కూడా సేమ్, ఇది ఒక డ్రామా. సరే, ఈసారి అయితే ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు మీరు? ఎస్, మార్పు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు కొత్త చట్టం ఏదో తెచ్చారు కదా సార్, దాని గురించి చాలా అయితే విమర్శలు మొత్తం గట్టిగానే పడుతున్నాయి సార్. సార్ ఆ చట్టం గురించి చెప్తారు, టైటిల్ యాక్ట్ గురించి. ఇప్పుడు టీఆర్ఏ అంటారు, అది టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్. అది వస్తే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో మనం ల్యాండ్లు కొన్నా, ఇండ్లు కొన్నా, ఏమి కొన్నా కూడా ఏమవుతుందంటే దాని ఇష్యూలో గవర్నమెంటు మన ఆస్తులు ఒరిజినల్స్ అన్ని అదే డాక్యుమెంట్స్ తీసుకొని పోయి సేల్ డీడ్స్ వరల్డ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు కోసం అప్పులు చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మన ల్యాండ్ ఉంటుంది, మనం ఉంటాం, ఒరిజినల్ డాక్యుమెంట్ మన దగ్గర ఉండదు. అప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఉంది తెలుసా మీకు? ఐడియా ఉందా? ఇప్పుడు ఒరిజినల్ ఫస్ట్ సేల్ డీడ్ మీ దగ్గర ఉంటుంది, మీరు ఇప్పుడు వేరే వానికి అమ్మాలి, టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద. అప్పుడు ఏం చేస్తారు మీరు? దాన్ని అమ్మితే ఏమవుతుంది, ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటాయి, జిరాక్స్ మీ దగ్గర ఉంటుంది, మీరు జీరో అవుతారు. అప్పుడు దాన్ని ఏం చేయకుండా ఉంది, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతారు. ప్రైవేటు ఎక్కువ చలామణి అయిపోతుంది. నా దగ్గర 10 కోట్లు ఉంటుంది అనుకోండి, ఉదాహరణ మీది ఒక 5 కోట్ల ఆస్తి తోస్తారు, నా దగ్గర 2 కోట్లు ఆడతారు, నాకు అగ్రిమెంట్ చేస్తారు, ఒరిజినల్స్ అన్ని నా దగ్గర పెడతారు. 3 రూపాయలు 4 రూపాయలు ఇంట్రెస్ట్లు, వడ్డీ దంతా ఎక్కువ అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్ ఇది. అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వాందేరికి ఇచ్చేదానికన్నా అదేదో కష్టపడి ఇటు కట్టుకుందాం అనుకుంటారు. ప్రైవేట్ దందా వడ్డీ వ్యాపారం లీగల్ అయిపోతుంది. దీనికి కూడా ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకునే. డబ్బు ఉండేవాడు రాజు, నేను చెప్తున్నా. ఇది సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ కొట్టి ప్రజలు ఇంకేముంది, ఆత్మహత్యలు కూడా జరుగుతాయి దీనివల్ల. టీఆర్ఏ ఇప్పుడు మనం కష్టపడుకొని మన ఆస్తుల మీద డబ్బులు తెచ్చి ఎవరెవరికో మనసాడు. ఇది ఎక్కడన్నా ఉందా లోకంలో? ఉందా? 512 జీవోని నవంబర్లోనే తెచ్చాడంట సారు. అది విషయం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయరు, గవర్నమెంట్ దగ్గరికి పోరు, లోన్ పెట్టుకోరు. లోన్ పెట్టాలంటే కూడా ఒరిజినల్ బీకేసుకొని నీ ఒరిజినల్ రాదు. అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర డబ్బులు ఉంటే నేను మొగోడిని, అప్పులు ఇచ్చి మొత్తం 4 రూపాయలు ఇంట్రెస్ట్ లెక్క వసూలు చేసుకుంటారు. ప్రైవేట్ దందా హై అయిపోతుంది. ఇంక దీన్ని అసలు ఎక్సెస్ అంటే ఎక్సెస్, ఎవరు భరించలేరు. ఇంకా రాష్ట్రంలో ఆత్మహత్యలు ఇంకా ఘోరంగా పెరిగిపోతే ఎవరు కూడా బతకలేరు. టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఈజ్ వెరీ 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 డేంజర్. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఉందనుకోండి, ఎట్లా కొట్టేస్తారు, అది వేరే ఇష్యూ. మనోడు మొండోడు కదా, అమలు చేసి తీరుతాడు, అట్లా జరుగుతుంది. ఇంకంతా హెడ్ఏక్స్ ఉంటాయి చాలా. అది. సార్ గుడ్ మార్నింగ్. Hi, good morning everybody, and thank you for the interview you are taking today. It's regarding the political scenario in Andhra in particular and in Telangana in general. Let me share my views to all your viewers.
Actually, Chandrababu Naidu has done a wonderful job when it was a united Andhra Pradesh. He has developed Hyderabad and so many things to his credit. But a couple of mistakes by TDP, couple of wrongdoings by TDP has drastically put them on the back seat. And as far as YSR is concerned, everybody knows that YSR has done so much work, and he was a stable leader. So Jagan Mohan Reddy has got politics in his blood, and he is doing so many good things. And I have got the reports from Andhra. He is also mobilizing the Muslims closer. That is very important in any politics anywhere in India, because no Hindu survives without the help of Muslim. No Muslim can do anything without the help of Hindus. It is a culture which is grown up for years together. You just cannot polarize your votes and try to divide them and all that. That is my personal feeling. And as far as the Andhra is concerned, he has got every chance to be re-elected. He was actually a neighbor here, in Kamalapuri Colony, YSR Garu. And now his son is really doing hard work. Actually, the political pressure is only borne by the youngsters. The elderly people should immediately retire, be it in center, be it in Andhra, be it in Telangana or in Kerala, it hardly matters. The young blood should come. They have different discipline, they have different attitude, they have different decisions making that can help India grow much faster and much better than anywhere in the world. If you remember, आप लोगों को याद होगा कि हिंदुस्तान को सोने की चूड़ी बोला करते थे एक दफ़ा. तो सोने की चूड़ी ऐसी ही नहीं बन जाती. ये हर इंडिविजुअल का अपना एक एफर्ट रहता, जिसकी वजह से एक कंट्री प्रॉस्पर होता. आज देश में बहुत अच्छा नाम है इंडिया का. कुछ अरसे से ख़राब भी हुआ, but I am pretty sure youngsters like Jagan Mohan Reddy and many youngsters are coming up even in Hyderabad. If you ask about Telangana, I'm from Secunderabad area. I am pretty sure that Nagendra has got good chances of winning, because he brings people closer. He hugs them. He loves them. That is more important in any leader. These are the qualities which can make him successful. Thank you so much, and I wish you all the best. Thank you. Assalamu alaikum. మీ పేరు? సంతోష్. సంతోష్ అన్న, మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందన్న. వాడివేడిగా ప్రచారాలు ఎవరి మట్టుకాలు తగ్గట్లే. ఓ పక్కన బీజేపీ కూటమిగా వస్తున్నారు, మన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న 5 సంవత్సరాల పరిపాలన గురించి, సంక్షేమ పథకాల గురించి మీరు ఏం చెప్తారు? ఎంతమంది కూటమిగా వచ్చినా, మొత్తం టోటల్ ఎంతమంది కూటమి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇలా అంటారు, ఎవరు ఏం చేయలేరు. ఆయన సింగిల్గా కొట్లాడుతుంటే సింగిల్గా గెలుస్తాడు. ఆయన గెలిచే ఛాన్సెస్ 100% ఉన్నాయి ఆయనకి. కూటమిలో కూడా వాళ్ళకి ఇలాంటి ఏం లేదు. అది జగన్ అన్న చేసిన పనులు ఇంచుమించు ఒక 2 lakhs మెంబర్స్ వాలంటీర్స్ పెట్టిండు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన పబ్లిక్లో ఉండు, ఆయన కష్టపడి లీడర్ అయ్యిండు. ఆయన ఎవరో చేసే లీడర్ అయ్యింది కాదు, ఆయన ప్రతిదీ కష్టపడి, ఆయన ప్రతి దాంట్లో ఆయన కష్టం ఉంది. కాబట్టి సింగిల్ లీడర్ కావడం ఆయన ఏదో వారసత్వంగా లీడర్షిప్ వచ్చినా కూడా ఆయన కష్టపడి ఇది చేసుకోవడం కంపల్సరీ. ఆయన మళ్ళీ సీఎం కావడం ఖాయం. అలాగే ఏపీలో అభివృద్ధి లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు అన్న. 3 రాజధానుల విషయంలో కూడా మాట తప్పారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఈ ఇంటర్నల్ విషయం, అది ఇప్పుడు చేస్తాడేమో, అప్పుడు చేయలేడేమో. అప్పుడు ఆయన ఏం ఆలోచించేమో, దానికి కొత్త కమిటీ వేసింది కదా అనుకోటి, దానివల్ల జరుగుతూ ఉంటుంది. అది 3 రాజధానులు కరెక్టే అంటారు మీరు? 3 రాజధానులు అది దాని మీద క్లారిటీగా నాకు తెలియదు. దాని గురించి ఇక్కడ తెలంగాణ కాబట్టి అంత క్లారిటీగా తెలియదు దాని గురించి. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఆయన విజయ అవకాశాలు ఏంది అంటే, డ్యాన్స్ యొక్క హీరో అయితే గెలవాలా. ఆయన ఇష్టమైన దగ్గర వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉందని అక్కడ కొద్దిగా వాళ్ళు పోటీ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్. కమ్మ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని అక్కడ పోటీ చేయాలని చెప్పి కొద్దిగా ఇదంట. అలాగే లోకేష్ గారు బిఫోర్ ద కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా మార్పు చెంది గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులతో పైన కూడా దాడి చేస్తున్నారు మాటలతో. సో ఈసారి ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మంగళగిరి నుంచి? 100% కొద్దిగా చెప్పలేము అనుకోండి, కొద్దిగా చెప్పలేము. ఈసారి కొద్దిగా ఉందిలేండి. లాస్ట్ టైం కూడా
మనకు ఏం పెద్ద 152 సీట్లు లాస్ట్ టైం వచ్చాయి కాబట్టి ఈసారి తగ్గితే ఒక 20 మెంబర్స్ తగ్గుతారేమో, కానీ గవర్నమెంట్ అయితే జగన్ అన్న గారు ఫామ్ చేస్తున్నారు. హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు విజయ అవకాశాలు ఎలా? బాలకృష్ణ గారు అంతవరకు హిందూపూర్ గురించి మనకు అంత ఐడియా లేదండి. ఐడియా లేని విషయం చెప్పడం బాగుండదు. మంగళగిరి అంటే వెళ్ళాను, అక్కడ గుడికి వెళ్ళాను, అక్కడ ఒక లోకల్ ఉండే కొద్దిగా నేను అప్పుడు బిఫోర్ ఎలక్షన్గా ముందు వెళ్ళాము. అప్పుడు కొద్దిగా అనుకుంటే కొద్దిగా మంగళగిరి విన్నాను కొద్దిగా. అప్పుడు నేను గుడికి వెళ్ళాను లాస్ట్ 2 months కింద. అది అలాగే వైసీపీలో కొంతమంది మంత్రులు ఉన్నారు పర్సనల్గా టార్గెట్ చేసేవాళ్ళు. మన కొడాలి నాన్నగారు అవ్వచ్చు, పెర్ని నాన్నగారు అవ్వచ్చు, అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్, రోజా గారు, వీళ్ళు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఏమన్నా ఓటమి భయం ఏమన్నా పట్టుకుందంటారు? ఓటమి భయం అంటే ఉండొచ్చు, మ్యాక్సిమం ఉండొచ్చు. ఎందుకు బాగా ఇది చేశారు కాబట్టి కొద్దిగా వాళ్ళకు కొద్దిగా ఉంటుంది కొద్దిగా భయం. వాళ్ళు బాగా రఫ్ లాంగ్వేజ్ చేశారు కదా, పబ్లిక్ కొద్దిగా రివర్స్ అయ్యారని చెప్పి కొద్దిగా ఇది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రోజుల క్రితం దాడి జరిగిందన్న చిన్న గులకరాయితో. అది లాస్ట్ టైం కోడిగతి రామలాగా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరేం చెప్తారు? మనిషి వచ్చి దెబ్బ కొట్టించుకుని ఇది ఉంటుందా? అది కొట్టారు కావాలని చెప్పి. ఆయనకు వేరే డ్యామేజ్ చేద్దామనుకున్నారు, అది బై మిస్టేక్ ఈ డ్యామేజ్ అయింది. ఆయన ఎందుకు కొట్టించుకుంటాం? జగన్ ఎందుకు కొట్టించుకుంటాడు? అవసరమే ఉంది, అలాంటిది ఏం లేదు. అది కామన్, అది పబ్లిక్లో చెప్తూ ఉంటారు. కానీ ఆయన సానుభూతి ఏంది అబ్బా, ఆయన చేసిన అభివృద్ధి ఆయనకు గెలిపిస్తుంది. మేనిఫెస్టో ఏమైనా అబ్జర్వ్ చేశారన్నా, కొత్తగా ఏమైనా అనిపించిందా? అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ అధికారంలో రావాలని మీరు కోరుకుంటున్నారు? 100% కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.